లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డికి మద్దతుగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని పొంగులేటి ప్రసాద్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారంటున్న పొంగులేటి ప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారం తుదిఘట్టానికి చేరుకుంది. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి తరపున ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అటు పాలేరు నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రసాద్ రెడ్డి పర్యటించి ఓటర్లను కలుసుకున్నారు. గ్రామ గ్రామానికి వీధి వీధికి తిరిగి రామసాయం రఘురామరెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఆయన పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మనతో ప్రసాద్ రెడ్డి ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. ప్రసాద్ రెడ్డి గారు, ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగింది? ప్రజల నుంచి ఎటువంటి స్పందన కనిపించింది మీకు? ఈ రాబోయే 13వ తారీఖు నాడు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో రఘురామరెడ్డి గారి తరపున కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృతంగా లాస్ట్ 15 డేస్ నుంచి నేను ప్రతి నియోజకవర్గానికి ప్రతి పల్లెకి వెళ్తున్నాను. ఏదైతే ప్రజాపాలన కావాలని ఇందిరమ్మ రాజ్యం కావాలని తెచ్చుకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో బ్రహ్మరథము ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన రామసాయం రఘురామరెడ్డి గారికి బ్రహ్మరథం పట్టబోతున్నారు. ఏ పల్లె పోయినా ఏ గ్రామం పోయినా కానీ రఘురామరెడ్డి గారి గెలుపు కోసం ప్రతి కార్యకర్త వాళ్ళు కూడా అద్భుతమైన స్వాగతం ఇస్తున్నారు, కష్టపడుతున్నారు. ప్రసాద్ రెడ్డి గారు, ఒకవైపు బీఆర్ఎస్ టార్గెట్ చేసింది, మరోవైపు బీజేపీ కూడా టార్గెట్ చేసింది. పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి రాష్ట్ర మంత్రుల వరకు ప్రతి ఒక్కరి మీద కూడా భారీ ఎత్తున పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. మీరేమంటారు? అసలు ఈ బీజేపీ దాని గురించి మాట్లాడదాం. అసలు బీజేపీకి సోటే లేదు, అసలు పోటీ లేదు. బీజేపీ పార్టీ అనేది అసలు డిపాజిట్ గల్లంతు ఖమ్మం కాన్స్టిట్యున్సీలో, దాంట్లో నో డౌట్. ఇంక బీఆర్ఎస్ అనేది మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లోనే బంగాళాఖాతంలో కలిసిపోయింది. నేను ప్రతి గ్రామంలో చూస్తున్నాను కదా, ప్రతి గ్రామంలో కూడా ప్రతి పల్లెలో కూడా వన్ సైడ్ అయిపోయింది. తప్పకుండా రాబోయే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గారిని బీజేపీ గారిని మాకు పోటీ కానే కాదు, అద్భుతమైన మెజార్టీ తోటి 4 lakhs నుంచి 5 lakhs మెజార్టీ తోటి గెలవబోతున్నాం. ప్రసాద్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, ప్రజలను మభ్యపెట్టారు కానీ 6 గ్యారంటీలు అమలు చేయలేకపోయారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మీరేమంటారు దీని మీద? 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పుకోదు, మడమ తిప్పదనేది ఇందిరమ్మ రాజ్యం అనేది తప్పకుండా 6 గ్యారంటీలు కంప్లీట్ చేశాం. 6 గ్యారంటీల్లో స్త్రీలకు బస్సు ఫ్రీ కానివ్వండి, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు కానివ్వండి, కరెంటు ఫ్రీ కానివ్వండి, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచుకొని 4 గ్యారంటీలు కంప్లీట్ చేశాం. 5వ గ్యారంటీ ఉంది, మీకు అందరికీ తెలుసు, ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఏదైతే కోరుకుంటున్నారో అద్భుతమైన పథకం, ఆ పథకం కూడా ప్రజల్లోకి వస్తుంది. ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత 5 గ్యారంటీలు కంప్లీట్ చేశాం. 6వ గ్యారంటీ కూడా ఈ కోడ్ అయిన తర్వాత తప్పకుండా ఇచ్చిన మాట తప్పకుండా పేదలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చే దాంట్లో ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చేందుకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు ఇదే చెప్పే ఎన్నికల ప్రచారంలో కూడా పెద్ద ఎత్తున ఇదే అంశాన్ని మేము ప్రచారంలో తీసుకెళ్లాం. ప్రజలందరూ కూడా ఇందిరమ్మ పాలన కోసం ఎదురు చూస్తున్నారు, రాహుల్ని ప్రధాని చేసేందుకు ఎదురు చూస్తున్నారని చెప్పేసి ప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.